హాయ్ అండి. మక్క గారెలు చేసుకుందామని ఈ కంకులు తీసుకొని మంచిగా ఒలుసుకొని మిక్సీ పట్టుకున్నది అంతా మీకు తెలిసిన ప్రాసెసే కదా. నేను ఒలిసి మిక్సీ పట్టుకున్నా. ఇప్పుడు ఇందులోకి కావాల్సినవి రుచికి సరిపడా ఉప్పు నేను ఒక స్పూన్ వేసుకున్నా. మీరు మీ రుచికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. ఒక స్పూన్ జీలకర్ర, ఉల్లి ఆకులు, ఉల్లికాడలు, స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా అవి, ఒక 4 పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్నాయి, ఒక 4 కరివేపాకు రెమ్మలు సన్నగా కట్ చేసుకున్నాయి, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 స్పూన్. ఇవన్నీ ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకొని ఇప్పుడు ఈ ఉప్పు కారం ఏమన్నా ఉప్పు తక్కువ ఉందా లేదా చూసుకోవాలి. మనకు కొంచెం టేస్ట్ చేస్తే తెలుస్తుంది. ఇంకొంచెం ఉప్పు పడుతుంది. కొంచెం ఉప్పు పట్టింది వేసుకొని ఇప్పుడు ఇట్లా ఈ ఒక ఆకు తీసుకొని, ఆకు అయినా కవర్ అయినా అరచేతి మీద అయినా ఇట్లా నీళ్ళతడి అద్దుకోవాలి. నీళ్ళతడి అద్దుకొని మనకు ఎంత పిండి ముద్ద కావాలో అంత తీసేసుకొని, సన్నగా కావాలంటే సన్నగా, దొడ్డుగా కావాలంటే దొడ్డుగా చేసేసుకొని అందులో నూనెలో వేసేసుకోవాలి. ఆకు ఇట్లా వేసేసుకోవాలి. కాలనీ తిరిగేసుకోవాలి. ఇవన్నీ ఇట్లా తిరిగేసుకుంటూనే కాలనీయాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు.